హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చింది. మొన్న కురిసిన వర్షానికి భారీగా నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఈ సమయంలో నగరంలో మరోసారి ఎడతెరిపి లేని భారీ వర్షం పడితే జరగబోయే నష్టం ఊహించడం కష్టం. ఇదంతా తెలిసినా అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. తథాగతుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో హుస్సేన్ సాగర్ అంత భయపెడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నాణాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి హుస్సేన్ సాగర్ లోకి భారీగా నీరొచ్చి చేరింది. గరిష్ట నీటి మట్టం 513.41 అడుగులైతే ప్రస్తుతం 513.64 అడుగులుగా ఉంది. ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గేట్లపై నుంచి నీళ్లు కిందికి వెళ్తున్నాయి. ఇప్పుడున్న గేట్లు ఏమాత్రం సరిపోవటం లేదు. వీటిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా వాటిని పట్టించుకునే వారే లేరు. ఫలితంగా ఇదే సమయంలో మరింత భారీ వర్షం కురిస్తే జరగబోయే నష్టాన్ని ఊహించటం కష్టం. 2000 సంవత్సరంలో నగరంలో 24 సెంటీమీటర్ల వర్షం పడితే హుస్సేన్ సాగర్ పొంగి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. ఆనాడు నగరం అతలాకుతలమైంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఏమాత్రం గరిష్ట స్థాయికి చేరుకున్నా లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దాంతో అరుంధతి నగర్, అంబేద్కర్ నగర్, సబర్మతి నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. నాణాలన్నీ ఆక్రమించేయడంతో అవుట్ ఫ్లో సక్రమంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మన హుస్సేన్ సాగర్ కి ఒక బ్యారేజ్ లాగా నిర్మించి దాని గేట్స్ పెట్టాలనేది ఒక ప్రపోజల్ ఉంది. దానికి ఆల్మోస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కన్సల్టెంట్స్ ని పెట్టి మొత్తం డీటెయిల్డ్ డిజైన్స్ అలాగే టెక్నికల్ కమిటీ అప్రూవల్ కూడా అయ్యింది. అరౌండ్ 11 గేట్స్ తో అరౌండ్ ఇప్పుడు 30 crores ఇప్పుడు ప్రెసెంట్ ఎస్టిమేట్ ప్రకారం 30 crores అవుతుంది. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మరో 11 గేట్లు పడితే ప్రమాద తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చనేది నిపుణుల సూచన. 10 ఏళ్లుగా ఈ ప్రతిపాదన ములుగుతూనే ఉంది. ప్రణాళికలతోనే కాలం వెళ్లదీస్తున్నారు అధికారులు. ఇలాంటి ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందే కొంత వాటర్ ని డిప్లీట్ చేసి ఇన్ఫ్లో మనం అవుట్ ఫ్లోని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం సైమల్టేనియస్ గా పరిశీలి చేస్తున్నాం. పగలు భారీ వర్షం పడితే అధికారులు అప్రమత్తమవుతారు. అదే మొన్నటి మాదిరి రాత్రివేళ భారీ వర్షం పడితే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. అందుకే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర జనం కోరుతున్నారు.